నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. చేపల మార్కెట్ను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ బాలినేని దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే సమస్యలన్నింటినీ పరిష్కరించానని, ప్రభుత్వం ఏర్పడగానే మిగిలిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. చేపల మార్కెట్లో వ్యాపారస్తులు కొన్ని సమస్యలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందని బాలినేని తెలిపారు. మొదటి నుండి చేపల మార్కెట్ అభివృద్ధికి కృషి చేసింది తానేనని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ 4 కోట్లు పెట్టి అభివృద్ధి చేశారని చెబుతున్నాడు. 1,30,00,000తో చేపల మార్కెట్లో పనులు జరిగాయని జనార్దన్ 4 కోట్లు అని చెప్తున్నాడని, మిగిలిన డబ్బులు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో చాలా పనులు చేశామన్నారు. పనులకు అన్ని టెండర్లు పూర్తయ్యాయని, ఎన్నికల కోడ్ రావడంతో పనులు చేపట్టలేకపోయామన్నారు. మిగతా పనులు కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో గొర్రెపాటి శ్రీనివాసరావు, చేపల వెంకటేశ్వర్లు, జాలారావు, చేపల విజయ, సామ్రాజ్యం, బేతంశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. రావటం జరిగింది. గతంలో కూడా చెప్పడం జరిగింది. దానికి ముఖ్యంగా కొంతమంది ఎండలో షెడ్ లేకపోవటం వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ టెండర్స్ అయిపోయి ఉన్నాయి. అది పనులు మొదలు పెట్టలేదు కాబట్టి ఎందుకు మొదలు పెట్టలేదు కాంట్రాక్ట్ కూడా పిలవటం జరిగింది. దానికి టెండర్స్ అన్నీ అయిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగా కాంట్రాక్ట్ పూర్తి చేయమని చెప్పడం జరుగుతుంది. అది ఇమ్మీడియట్గా చేస్తామని చెప్పారు. గతంలో ఇక్కడ జరిగినటువంటి ఆయన మన మాజీ శాసనసభ్యులు 4 కోట్లు పెట్టి మార్కెట్ ఏదో చేశాడంట. మరి మొత్తం పెట్టిందని 1,27,00,000. మిగతా 3 కోట్ల అది 2,73,00,000 మరి ఏమైనా ఒకసారి చెప్పాలి. ఆయన ఎక్కడ పెట్టాడో ఊరికే ఏదో గప్పలు పెట్టి 4 కోట్లు పెట్టాము ఇట్లా ఊరికి మాట్లాడుతుంటారు. ఇక్కడ ఆయన ఈ షెడ్ ఒకటి కట్టిస్తున్నాడు. అంతవరకే ఇక్కడంతా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కూడా ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా మేమే చేసాం. ఫస్ట్ స్టార్టింగ్ చేసింది ఈ మార్కెట్ విషయం మేము స్టార్ట్ చేసాము. అప్పుడు నేను ప్రతిపక్షంలో పోయిన తర్వాత కొట్టుబడిన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత 2014 వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఈ షెడ్ పెట్టి కట్టారు. కట్టిని చెప్పుకోండి కానీ చేయని 4 కోట్లు పెట్టారు, 5 కోట్లు పెట్టారు అబద్ధం చెప్పి ప్రజలు మోసం చేయడం వల్ల ఇప్పుడు ఏదైతే ఆ షెడ్ బయట పాపం ఎండలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ 10 రోజుల లోపల షెడ్ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఏదైనా కానీ మా చెప్పింది చేయటం చేస్తాము. అంతేగాని అబద్ధాలు చెప్పి మా ప్రజలు మోసం చేసే పరిస్థితి అయితే మాకు లేదు. కొట్టుకు బాడుగులు కూడా 4,000 ఏదో కలెక్ట్ చేస్తున్నారు. దాని మీద కూడా మాట్లాడి దాని ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి దానికి తర్వాత కమిషనర్ మాట్లాడి దానికి జనార్దన్ గారే 1,600 రూపాయలు అది డిసైడ్ చేశాడన్న ఆ రోజు. దాని మీరున్నప్పుడు 750 రూపాయలే దీనికి బాడుగా. దానికి సరైన న్యాయం చేస్తామని చెప్పాడు. మార్కెట్ కట్టింది ఆయన కాదు. ఈ మార్కెట్ శాంక్షన్ అయ్యేటప్పుడు అతను ఎమ్మెల్యే కూడా కాదు. 2011లో వాసన్న లెటర్ మీద, ఎమ్మెల్యే లెటర్ మీద మార్కెట్ దీనికోసం పెడితే 2012లో మార్కెట్ శాంక్షన్ అయింది. 1,27,00,000 రూపాయలు ఎన్ఎఫ్డి నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు 1,27,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు. దాన్ని ఈ లోపల వాసన్న ప్రతిపక్షంలోకి వెళ్ళంగానే కొద్దిగా పనులు కుంటబడి 2014లో గవర్నమెంట్ వచ్చింది, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు నత్తనడకన చేశారు. దానికి షెడ్ ఒకటి కట్టారు. మాకు షాపులు అనేది స్లాబ్లు వేసి శాశ్వతంగా స్లాబ్లు వేసి ఇవ్వాలి. అట్టాడిది మేము రేకులు వేసి మామూలుగా తాత్కాలిక షెడ్లు కట్టి రేకులు వేసి ఇచ్చారు. అది మాకు అసౌకర్యం. పోతే మార్కెట్ ఆ రోజు వర్షాలు పడేటప్పుడు నీళ్లు మోకాళ్ళలో నీళ్లు బురదమయంగా ఉండేది. అదేం చేయలేదు. మాకు వాస్తవంగా ఎన్ఎఫ్డి వాళ్ళు మార్కెట్ కట్టిన తర్వాత మెయింటెనెన్స్ ఛార్జీల వరకే తీసుకోవాలి మున్సిపాలిటీ. అలాంటిది ఆ రోజు గవర్నమెంట్ ఉంది. కమిషనర్ శంకరాత్రి వెంకటకృష్ణ గారు, దామచర్ల జనార్దన్ గారి హయాంలో కమర్షియల్లో పెట్టించి 4,000 వసూలు చేస్తున్నారు. మాకు బాడుగా బాడుగా 4,000 వసూలు చేస్తున్నారు. ఇది అన్యాయం అని చెప్పి ఎన్నిసార్లు కమిషనర్ చెప్పాము, ఎన్నో చేసాము. అయినా ఇది మీది గవర్నమెంట్ జీవో రావాలి, మార్చాలన్నారు. ఫస్ట్లోనే మాది మార్కెట్ కట్టిన తర్వాత ఇక్కడ ఉమెన్ సొసైటీ, ఫిషర్మెన్ ఉమెన్ సొసైటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాంటి చేయకుండా
మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకొని మాకు కమర్షియల్లో పెట్టి 4,000 బాడుగులు ప్రతి సంవత్సరం 10% పెంచుతా మమ్మల్ని అధోగతి పాలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులకు సమగ్ర అవగాహన అవసరమని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. పార్లమెంటుతో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఏఆర్ఓలకు స్పందన సమావేశ మందిరంలో కార్యశాల నిర్వహించారు. నామినేషన్లు స్వీకరించేటప్పుడు తప్పనిసరిగా ఈసీ నిర్దేశించిన చెక్ లిస్టును అనుసరించాలని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థుల ఫోటోలు గత 3 నెలలలోపు దిగినవి స్పష్టంగా కనిపించేలా ఉండాలన్నారు. కేవలం ఎన్నికల ఖర్చుల నిమిత్తం తాజాగా తెరిచిన బ్యాంకు ఖాతా వివరాలు కూడా నిశ్చితంగా పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ప్రతిరోజు ఉదయం 11 నుంచి 3 గంటల లోపు మాత్రమే నామినేషన్ పత్రాలు స్వీకరించాల్సి ఉంటుందని వివరించారు. సువిధ పోర్టల్ ద్వారా కూడా నామినేషన్లు, అఫిడవిట్లు, ఎన్నికల ప్రచారానికి అనుమతుల మంజూరు విషయంలో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అభ్యర్థులకు వరుస సంఖ్యలో బ్యాలెట్లో పేరును కేటాయించడానికి అనుసరించాల్సిన విధానం, ఈవీఎంల అనుసంధానం చేయడంపై అవగాహన కల్పించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించకుండా చూడాలని, క్షేత్రస్థాయిలో ఏమైనా జరిగితే తక్షణమే మహిళా పోలీసులు, వీఆర్ఓలు పై అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెన్షన్ సైతం చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో సమగ్ర పర్యవేక్షణ లోపిస్తే ఆర్ఓలకు సంజాయిషి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీ గోపాలకృష్ణ, సహాయ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, డిఆర్ఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఎనీ ఫామ్ లో డిఫార్మాలిటీస్ కానీ వాళ్ళు ఉండకపోతే సరిగా దాని అన్ని కూడా రిజెక్షన్స్ ఉండవచ్చు. బట్ నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ 20 to 29 ఏజ్ చూస్తే టోటల్ ఫార్మ్స్ రిసీవ్డ్ అరౌండ్ 13,301, ఆల్మోస్ట్ డబుల్ ఆఫ్ 18-19 ఓటర్స్. ఓకే, దిస్ ఇస్ అ వెరీ సీరియస్ ఇష్యూ. సో దీంట్లో మనం డిస్పోజల్ చూస్తే యువర్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఆర్ 7,053 అండ్ రిజెక్టెడ్ ఆర్ 3,390, which is 50%. So 20 to 29 lo your acceptance rates are 50%. This is a worrying factor. Okay, so ఇది కాకుండా నెక్స్ట్ కేటగిరీ 30 to 69 వరకు చూస్తే total forms received were 6,093. Okay, which is as good as just 2,000 forms lesser than 1890. And this is the most what do you say, worrisome places is ఈ కేటగిరీ. 30 నుంచి 69 సంవత్సరంలో ఈ లాస్ట్ ఈ 2.5-3 months లో మాత్రము ఇన్ని నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ రిసీవ్ చేయడము, దాదాపుగా 6,000 ఫార్మ్స్ రిసీవ్ చేసి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల విధులకు అవసరమైన సిబ్బందిని సమాయత్తం చేసేందుకు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర అన్నారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఒంగోలు, కొండెపి, దర్శి, సంతనూతలపాడు నియోజకవర్గాల మాస్టర్ ట్రైనర్స్కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విద్యాశాఖలో ప్రస్తుతం అనేక పని ఒత్తిడులు ఉన్నప్పటికీ ఎన్నికలు బాధ్యతాయుతంగా చేయాల్సి ఉంది కాబట్టి ఈ ప్రత్యేక శిక్షణలో కొంతమందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని డీఈఓ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా సిబ్బందిని సమాయత్తం చేయాలన్నారు. 15,000 మందికి శిక్షణ ఇచ్చేందుకు మిమ్మల్ని ఎంపిక చేయడం జరిగిందని, శిక్షణలో తెలుసుకున్న ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను విజయవంతంగా జరిపించేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ఎన్నికల్లో భాగంగా పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు 2 విడతల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ ఏఓ కేదారినాథ్ శ్రీకాంత్ తెలిపారు. 15,000 మంది పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు జిల్లా వ్యాప్తంగా 152 మంది విద్యాశాఖ సిబ్బందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. గతానికి భిన్నంగా ఎన్నికల సంఘం శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. శిక్షణ కార్యక్రమంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్ నాగిరెడ్డి, డిప్యూటీ డీఈఓ అనిత రోజరాణి, సామా సుబ్బారావు, డి వెంకారెడ్డి, రవీంద్ర ప్రసాద్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ ట్రైనింగ్కి వాళ్ళని ట్రైన్ చేయడం కోసం కొంతమంది రిసోర్స్ పర్సన్స్ని మరి జిల్లా వ్యాప్తంగా సుబ్బారావు గారు ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా మిమ్మల్ని పిలిపించారు. కాబట్టి మీరందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 15,000 మంది హాజరుపోతున్న పోలింగ్ స్టాఫ్కి, అందులో ముఖ్యంగా పీఓ, ఏపీఓలు అయితే కనుక సుమారు 3,500, 4,000 మంది ఉంటారు. ఈ 3,500 ఉన్నటువంటి రిజర్వ్తో కూడా కలిపి అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సింది. పోలింగ్ స్టేషన్స్ మనకి 2,600, 2,700 ఉన్నాయి. అయితే మోర్ దాన్ దట్ 20% రిజర్వ్ కలుపుకొని అందరూ కూడా ట్రైనింగ్ అనేది ఇస్తాం. 2 ట్రైనింగ్స్ అనేది జనరల్ ఎలక్షన్స్లో ఇప్పుడు
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూర్చున్నాం అంటేనే మనం యు ఆర్ సంథింగ్ స్పెషల్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఎందుకంటే దాదాపు 2163 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి జిల్లాలో, ప్రకాశం జిల్లాలో. సైమల్టేనియస్ ఎలక్షన్ కాబట్టి 1+5 ప్రతి పోలింగ్ స్టేషన్, ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్లస్ 5 సిబ్బంది అంటే 6. 2163 × 6 ఎంత? రఫ్గా 13,000 వస్తుంది. ప్లస్ సెక్టర్ ఆఫీసర్స్ మిగతా సిబ్బంది వెళ్ళగలుగుతుంటే 15,000 ఉంటుంది. మన జిల్లా స్థాయిలో ఎలక్షన్ పోలింగ్కి అవసరమైనటువంటి భాగంలో మనం ఉన్నటువంటి స్థానాన్ని మనం చాలా కీలకమైన స్థానంగా గుర్తిస్తూ మరి ఈరోజు మనకి గవర్నర్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనలు ఆదేశాల ప్రకారంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనకున్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎగ్జామినేషన్స్ స్పాట్ వాల్యుయేషన్ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మనకున్నటువంటి ప్రోగ్రాంలో ఎగ్జామినేషన్స్ కంటే మెయిన్ ఎలక్షన్స్కి ఇవ్వాల్సినటువంటి ఫస్ట్ పార్ట్ దీనికి మనం ఎంత బాధ్యతయుతమైనటువంటి సర్వీసెస్ అందించాలి, ఆ బాధ్యతల్ని ఎంత ఆనందంగా ఎంత సంతోషకరంగా మనం ఇందులో నిర్వహించాలి అనే ప్రోగ్రాం మీద మనం ఇవాళ మన డిపార్ట్మెంట్ అంటూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటూ ఉంటే మీరు ఎంత ప్లేస్ చక్కగా మీరు దాన్ని వర్కౌట్ చేయగలరు, దాన్ని ఎలా ఫాలో అవ్వగలరు అనే విషయాన్ని ఆ స్థానాన్ని మనం భద్రపరుచుకునే అవకాశం మనకి ఇచ్చినందుకు మనం ఫాలో భద్రపరచడం భావిస్తూ 100% పూర్తి సమయాన్ని ఎలక్షన్స్ మీద దృష్టి పెట్టి మనం ఫాలో అవ్వాల్సిందిగా. మహిళలను ఆర్థికంగా ఆదుకోవడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి తెలిపారు. నెహ్రూ నగర్లో స్త్రీ శక్తితో మమేకం ద్వారా గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం కూడా మహిళల పేరుపై ఉన్నాయని గుర్తు చేశారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా 25,000 ఇంటి పట్టాలను మహిళల పేరుతో రిజిస్టర్ చేసి వారికి అందించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానికులను కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జలపల్లి సురేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు సువర్ణ, సుబ్బులు, శ్రీదేవి, ధనలక్ష్మి, తోటపల్లి రవి, చిన్నమ్మ, సుభాన్బి, విజయవాణి, మరియమ్మ, గృహలక్ష్మి, రాజేశ్వరి, రజని, రమణమ్మ, కృష్ణలత పాల్గొన్నారు. మేడం తప్పకుండా ఫ్యాన్ వచ్చారమ్మా. 2 ఓట్లు ఉంటాయి, 2 ఫ్యాన్. నాన్నకి గుర్తుకేనమ్మాయి ఫోటోలో దిగారు. ఇల్లే కావాలంటే ఇల్లే కావాలి. ఎలక్షన్ అయిపోగానే అవి కూడా రెడీ చేశారు. మొత్తం బండలు అన్ని వేయించారు, అన్ని రెడీ చేశారు. ఎలక్షన్ అయిపోగానే అవి కూడా మీకు ఇస్తారు. అవి కావాలంటే వర్ధిల్లాలి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం. ఫస్ట్ ఇచ్చావా?
అందరు ఫ్యామిలీ తోటి మళ్ళీ పథకాలు మా తప్పకుండా ఎంపీ సపోర్ట్ చేయండి ఎమ్మెల్యే ఓటు ఎమ్మెల్యే ఎంపీ తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీ రాజకీయంగా యాదవులకు సముచిత స్థానం కల్పించిందని సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బొట్ల సుబ్బారావు అన్నారు. నగరంలోని బీసీ సంఘ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీసీలకు ఆత్మగౌరవాన్ని కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు యాదవులకు సముచిత స్థానం కల్పిస్తాం రమ్మని ఆహ్వానిస్తున్నారని, 2014లో యాదవులకు ఏమన్నా గౌరవించారా అని ప్రశ్నించారు. ఇప్పుడు యాదవుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తామని, యాదవులపై ప్రేమ వలకబోస్తున్నారని అన్నారు. జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉంటే యాదవులకు ఒక్క స్థానం కూడా కల్పించలేకపోయారని, ఇది తెలుగుదేశం పార్టీ యాదవులకు ఇచ్చే గౌరవమా అని అన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి యాదవ భవనానికి స్థలం కేటాయించారని, త్వరలో భవన నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులుగా మళ్లీ బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించుకొని యాదవులకు మంచి స్థాయి కల్పించుకోవాలని, యాదవులందరూ కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైసీపీ యాదవ సంఘం నాయకులు చావలి శివప్రసాద్, కటారి ప్రసాద్, నాగం శేషగిరి, కుట్టుబోయిన కోటి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ బీసీలకి ఆత్మగౌరవాన్ని కల్పించాడు. ప్రతి గ్రామాల్లో కూడా జన్మభూమి కమిటీలు ఇట్లాంటివన్నీ కూడా గతంలో ఉండేవి. ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థతోటి ప్రతి ఒక్కళ్ళు నేరుగా పనులు చేసుకునే విధంగా బీసీలకి ఆత్మగౌరవం వచ్చే విధంగా పనిచేశారు. అలాగే ఈ రాష్ట్రంలో నలుగురికి రాజ్యసభ స్థానాలు కల్పించాడు. అలాగే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా కూడా నియామకం జరిగింది. నామినేటెడ్ పదవుల్లో అన్నింటిలో కూడా క్రియాశీలకమైన భాగస్వామ్యం కల్పించారు. ముఖ్యంగా యాదవులను తీసుకుంటే ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక యాదవుడికి రాజ్యసభను ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఈ జిల్లాలో పార్టీ ఆవిర్భావంతో ఒక బీసీ యాదవులకి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కేటాయించడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా అవకాశం కల్పించారు. అన్ని గ్రామాల్లో కూడా యాదవ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసి వాళ్ళందరూ కూడా నాయకత్వ పట్టణంకి కృషి చేసినటువంటి ఘనత వాసన్న గారిది. మేము అందరం కూడా డైరెక్ట్గా వెళ్ళి వాసన్న గారిని ఏ పనైనా అడిగేటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యం ఇచ్చినటువంటి నిగర్వి, స్నేహశీలి, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి మా వాసన్న గారు. మరి ఈ మధ్య కొంతమంది మా యాదవ నాయకుల్ని దామచల జనార్దన్ గారు ఎంకరేజ్ చేసి యాదవులందరూ కూడా పిలవండి అని ప్రలోభపెట్టి మా యాదవ నాయకుల యొక్క హోదాని, స్థాయిని తగ్గిస్తూ ఆయన ఎంకరేజ్ చేస్తూ పిలుస్తున్నాడు. మేము అడుగుతూ ఉన్నాం, 2014-19 మధ్యలో ఈ నగరంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉండి అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఉండవు, ఏమి ఇంత 12 స్థానాల్లో ఒక్క యాదవులకు కూడా స్థానం ఎందుకు, ఎమ్మెల్యే సీట్ ఎందుకు కేటాయించలేకపోయారు? అలాగే ఆ సమయంలో ఏ యాదవుడికి మీరు ప్రాధాన్యత ఇచ్చారు? మీరు ఏ యాదవుల్ని ప్రయోజకులు చేశారు? ఏ యాదవుల నాయకత్వాన్ని మీరు పటిష్టపరిచారని మేము అడుగుతూ ఉన్నాం. గతంలో 2014లో మన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు బీసీల పట్ల ఎంత చూపించారో మాకు అందరికీ తెలుసు. బీసీలు కాకుండా అలాగనే యాదవులకు మీరు చేసిన మేలు ఏమిటయ్యా? ఆ రోజు ఒక యాదవ మహిళ ఒంగోలు 22వ డివిజన్లో ఒక యాదవ మహిళ మల్లవరపు లక్ష్మి అని ఆమె ఉండే ఇంటిని పడగొట్టి ఈరోజు ఆమెకి ఇల్లు గూడు అనేది లేకుండా చేశారు. 9వ డివిజన్లోని ఒక యాదవ అతన్ని మీరు ఎంత ఇబ్బంది పెట్టారు, అతను పక్కన సపోర్ట్ వచ్చిన యాదవులను మీరు ఎంత ఇబ్బంది పెట్టింది మాకు అన్నీ తెలుసు. మాకు ఈరోజు కూడా మేము గుర్తుపెట్టుకునే ఉన్నాం, మర్చిపోలేదు, అందరం గుర్తుపెట్టుకునే ఉన్నాం. 2024లో యాదవులు అనేది ఏందో మీకు
తెలియపరుస్తాం. మన దామచర్ల జనార్దన్ గారు చేసిన అన్యాయాలు అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. వాస్తవంగా 2019 ఎలక్షన్స్కి ముందుగా ఖమ్మంపాలెంలో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో యాక్చువల్గా మేము లేము. నేను మన బొట్ల సుబ్బారావు గారు మేము ఇద్దరం కలిసి గుంటూరు జంగాకృష్ణమూర్తి గారి నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళి వస్తున్నాం. కావాలంటే దామచర్ల జనార్దన్ గారు సవాల్ ఇస్తున్నాను, నేను క్లిప్పింగ్స్ తీయమనండి, వీడియో క్లిప్పింగ్స్ తీసి ఆ కేసు మమ్మల్ని ఇరికిచ్చారు. సుబ్బారావుని నన్ను కటార ప్రసాద్ నన్ను ఇద్దరు ఇరికిచ్చారు. వీడియో క్లిప్పింగ్స్ తీయమనండి కంపెనీలో. మేము ఉన్నామని తెలిస్తే మేము దేనికైనా సిద్ధం, మీరు అది నిరూపించగలరా? నేను దామచర్ల జనార్దన్ గారు సవాల్ విసురుతా ఉన్నా. కాబట్టి యాదవులందరూ ఐక్యంగా ఉండి మన వాసనకి చేసుకుంటే వాసన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళే ఇది స్వతంత్రం ప్రతి వాళ్ళకి ఉంది, యాదవులకి. కాబట్టి యాదవ్ సోదరులందరూ ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి వాసన్నకి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిస్తే మనం రేపు 70 సెంట్లు ఇచ్చున్నారు వాసన్న గారు, దాన్ని మనం ఒక నిర్మాణం చేసుకొని యాదవ్ భవన్కి కృషి చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా క్షయ నివారణ విభాగం ఆధ్వర్యంలో ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. జిల్లా క్షయ నివారణ అధికారి సురేష్ కుమార్ కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ కలెక్టరేట్ నుండి నెల్లూరు బస్టాండ్ మీదుగా అంబేద్కర్ భవన్ వరకు సాగింది. ర్యాలీలో ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు పాల్గొన్నారు. కాబట్టి మేము ఒక టీవీ వాడిపై ప్రతి ఒక్కరు కూడా మరి తెలుసుకొని అవగాహన పొందవచ్చుగా కోరుతున్నామండి. ఎలక్ట్రల్ బాండ్స్ అనేది అత్యంత అవినీతికర వ్యవహారమని, దేశ ప్రజల సొమ్మును కొంతమంది ఎగవేసిన పాప ఫలితమే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వ్యవహారమని గుంటూరు హిందూ కళాశాల విశ్రాంత్ లెక్చరర్ సిఎస్ఆర్ ప్రసాద్ అన్నారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో ఆసరా ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రల్ బాండ్స్ రాజకీయ అవినీతి అనే అంశంపై ఆయన ప్రసంగించారు. కార్యక్రమానికి ఆసరా అధ్యక్షులు చిడిపోతు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. స్టేట్ బ్యాంకులో కొనుగోలు చేసిన ఎలక్ట్రల్ బాండ్స్ అత్యధికంగా బీజేపీ కొనుగోలు చేసిందని, ఒక బీజేపీనే 16,000 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేసిందంటే ఇంతకంటే అవినీతికర వ్యవహారం ఇంకోటికి ఉండదని ప్రసాద్ అన్నారు. ఈ వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ అధికార యంత్రాంగం కూడా బాధ్యులని పేర్కొన్నారు. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు విషయం ఒక్క అధికార పార్టీ కాకుండా ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా బాధ్యులని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో స్టేట్ బ్యాంక్ ఎలక్ట్రల్ బాండ్స్ విషయం కొంచెమే తెలియజేసిందని, పూర్తిగా తెలియాల్సి ఉందని అన్నారు. ప్రజాధనాన్ని రుణాల రూపంలో లక్షల కోట్లు ఎగ్గొడితే వాటిని స్టేట్ బ్యాంక్ అధికార పార్టీ ఆదేశానుసారం రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో మేధావులు సైతం మౌనంగా ఉండడం అనుమానాలకు తావిస్తుందన్నారు. ఒక్క బీజేపీనే కాకుండా జాతీయ కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం, వైసీపీ కూడా ఈ ఎలక్ట్రల్ బాండ్స్లో దోషులేనని పేర్కొన్నారు. ఇలాంటి విషయాలు ప్రజలకు కూలంకుషంగా అర్థం కావాలంటే ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీల అవినీతి బాగోతాన్ని వామపక్ష పార్టీలు బయటపెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాలేజీలో చదువుతున్న చదవాళ్ళు అప్పుడు మీరు శర్మ కాలేజ్ స్టూడెంట్, నాకు బాగా గుర్తు రోజుల్లో. ఆ శర్మ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసాం. ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ చేస్తే 200 మంది వచ్చారు. 200 మందిలో
ఏంది నేను అడిగాను, ఏమయ్యా మీరంతా బాగా ఏషియప్లో నాడు పనిచేస్తూ శర్మకార్య చదువుకున్నారు, బాగా సెటిల్ అయ్యారు రకరకాలుగా, మీరు ఏదైనా మంచి పని చేయొచ్చు కదా అన్న. దానికి ఇంకో ఏం లేచి ఏదైనా మనం మంచి పని చేస్తే ₹1,00,00,000 ఇస్తాను అన్నాయండి. ₹1,00,00,000 5 లక్షలు కాదు 10 లక్షలు కాదు ₹1,00,00,000 ఏంటి? నాకు ఒక రకంగా ఆశ్చర్యం వేసి, ఇంత పెద్ద మొత్తం ఇస్తున్నప్పుడు దానికి తగిన స్థాయిలో మనం ఏదైనా చేయాలి కదా అని ఆలోచన చేసి అందరం ఆలోచన చేసి ఒక వృద్ధాశ్రమానికి వెళ్దాం. వృద్ధాశ్రమం అనద్దు, మళ్ళీ వయసు గుర్తుకొస్తుంది, ఆసరా అనే పేరుతో పెట్టేసేద్దాం. మార్లగుంట పాలలో మన వాళ్ళు అంతా అక్కడ వాళ్ళు ఎక్కువగా మనకు అండగా ఉంటారు కాబట్టి వాళ్ళు వద్దాం అనుకుని పెట్టేశాం. ఆ రకంగా ఈ ఆసరా తరఫున మంచి కార్యక్రమాలు చేస్తూ జరుగుతుంది. అదే క్రమంలో ఈ సమావేశం కూడా దయచేసి మీరందరూ నిజంగా నేను ఊహించిన దానికన్నా ఎక్కువ మంది వచ్చారు. ఇలాగే జరుపుతుంటాం, రావాలని మనం చేస్తూ మరొకసారి ప్రతిరోజు ఒక కొత్త వివరం, 2 వివరాలు 3 వివరాలు కొత్తవి పత్రికల్లో వస్తుంది. ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చింది, ఇచ్చిన దాంట్లో వాళ్ళ వాటాలు ఎంత ఉన్నాయి, పార్టీల వాటాలు ఎంత శాతం ఉంటున్నాయి, ఈ ఇవ్వటానికి ఇంకేదైనా దానికి సంబంధం ఏమైనా ఉండదా, క్విడ్ ప్రో కో అనేటువంటి మాట ఒకప్పుడు ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు అది బాగా పాపులర్ అయిపోయింది, ప్రతి వాళ్ళు వాడుతున్నారన్నమాట. దాదాపు 4 కోట్ల వ్యయంతో ఒక వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నాం విజయవంతంగా. ఈ సంస్థ ఆధ్వర్యాన ఇవాళ ఎలక్టరల్ బాండ్స్, రాజకీయ అవినీతి అనే అంశం మీద ఈ సమావేశం 15 రోజులకోసారో నెలకోసారో సమావేశమై అభిప్రాయాలు చెప్పుకోవటము వినడం. ఏ సమస్య ఉన్నా నేను ఉన్నాను అన్న మంచి మనసు కలిగిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య 11వ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ గంగవరపు ప్రవీణ్ కుమార్ ప్రతి గడపకు తీసుకువెళ్లి స్థానికులను పరిచయం చేశారు. డివిజన్లో అనేక సమస్యలను కార్పొరేటర్ పరిష్కరించారని, అభివృద్ధిని చూసి మళ్లీ బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని శ్రీకావ్య కోరారు. నగరంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని అన్నారు. అభివృద్ధి పనులపై బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. శాశ్వత అభివృద్ధి పనులే లక్ష్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆలోచన విధానం అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇసాక్, కిరీటి, రంజిత్, దీపక్, శ్యామ్ సుందర్, చిట్టి, నార్, కోసూరి రాధా, నత్తల భీమేష్, పల్లెపు మురళి తదితరులు పాల్గొన్నారు. అటన్నా వెనక్కి పోవాలి. సీజీ పెట్టేశారు. పేరు చెప్పండి ఒకసారి. ఎలిజబెత్ రాణి అంటే మీరు స్పెసిఫై చేశారు. డాక్టర్ ఎక్కడ అంటే నేను ఆ రోజు మీరు పట్టాలు ఇచ్చారు కదా నేను ఒక నిజంగా 15,000 నేనే ఇచ్చుంటా. 14,000 ఒక్క పథకం ఓటు ఎంత ఇప్పించండి మేడం, ఓటేసి వెళ్తారు. ఆ పథకంలో ఓటు పథకం స్టూడెంట్ మా మామయ్యకి సపోర్ట్ చేయాలి.
క్షయ గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తే దానిని పూర్తిగా నిర్మూలించవచ్చని జిల్లా క్షయ నివారణ అధికారి సురేష్ కుమార్ స్పష్టం చేశారు. 2025 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్షయరహిత రాష్ట్రంగా ప్రకటించేందుకు జిల్లాలో తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి అతిథులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్లు తిరుమలరావు, రంజిత్ బాషా, మార్కాపురం ప్రభుత్వ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ రిచర్డ్స్, ఒంగోలు ఏఆర్టీ సెంటర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ జోసఫ్, కనిగిరి డిప్యూటీ డిఎంహెచ్ఓ సృజన, ఒంగోలు పాపకారణి అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యుడు రంగనాయకులు, ప్రైవేట్ వైద్యులు వంశీకృష్ణ, జహంగీర్ సుల్తాన్, భానుతేజ తదితరులు పాల్గొన్నారు. My strategy is first suspect. టీజీని అనుమానించండి. ఎలా అనుమానించాలి? ప్రాథమిక దశలోనే అనుమానించాలి అనే దానికి కొన్ని గైడ్లైన్స్ పెట్టారు. 2 వారాల నుంచి దగ్గు, 2 వారాల నుంచి జ్వరము, తర్వాత సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్, హీమోప్టైసిస్ అంటే కాఫింగ్ ఆఫ్ బ్లడ్, అట్లాగే నైట్ స్వెట్స్ అని చాలా రకాలుగా ఈ సిమ్టమ్స్ అన్ని మనం గుర్తుపెట్టుకొని వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్. మన ఇంటి పక్కనకి 2 వారాల నుంచి జ్వరం ఉంది, వాడిని తీసుకెళ్ళి మనం మలేరియా టెస్ట్, టైఫాయిడ్ టెస్ట్, డెంగ్యూ టెస్ట్, చికెన్ గున్యా టెస్ట్ చేయిస్తాం. కానీ ఎవరు కూడా జలపక్ష చేయించండి అనేంత అవేర్నెస్ మనకే లేదు. మనకే అంటే నాట్ ఫర్ డాక్టర్స్ అండ్ నర్సింగ్ స్టూడెంట్స్, జనరల్ పాపులేషన్కి. సో వాళ్ళలో మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్గా నేను ఆర్థోపెడిక్స్ సెక్షన్ నేను చూస్తున్నాను. టీబీ హిప్ అనేది మోస్ట్ కామన్ డిసీజ్ అనమాట. ఈ టీబీ హిప్ వల్ల పేషెంట్ కూడా క్రిపుల్ అయిపోతూ ఉంటారు. అంటే అట్లీస్ట్ తను నడవడానికి కానీ తన పని తను చేసుకోవడానికి కష్టం అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పని ఏటీటీ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు త్వరగా రికవర్ అయ్యి తన పని చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇదంతా పక్కన పెడితే నేను ఒక మాట ఇద్దాం అనుకున్నాను. పురాతన కాలంలో అట్లీస్ట్ మేము చిన్నప్పుడు కూడా టీబీ వచ్చిందంటే ఫిజికల్గా కానీ సోషల్గా కానీ ఫ్యామిలీ పరంగా అయ్యేవాళ్ళు. వాళ్ళు ఫిజికల్గా ఎమోసియేట్ అయిపోయేవాళ్ళు, సోషల్గా వాళ్ళని దూరం పెట్టేవాళ్ళు సమాజం నుంచి, ఫైనాన్షియల్ కూడా ఆర్థికంగా చిరిగిపోయేవారు. ఆ స్థాయిలో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ టీబీ వచ్చి చనిపోయి స్టేజ్కి వచ్చేదన్నమాట. కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం ఫిజికల్గా బాగా యాక్టివ్గా ఉంటూ ఉన్నారు, సోషల్గా కూడా అందరూ అర్థం చేసుకున్నారు టీబీ పేషెంట్ అనేది ఈ సోషల్ స్టిగ్మా కాదని చెప్పని. అలాగే ఈరోజు ఫైనాన్షియల్ కూడా గవర్నమెంట్ అండగా ఉంది. ఈరోజు చూస్తున్నాం కదా టీబీ ప్రోగ్రామ్ అని చెప్పని. గవర్నమెంట్ ఎంతలా ఉందంటే మన హెల్త్ కేర్ వర్కర్స్ ఇంటికి వచ్చి మన టీబీ మందులు వాళ్ళే మనకి ఇస్తూ ఉన్నారు. ఒకవేళ మనం పొరపాటు మర్చిపోయినా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల 69వ తిరునాళ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుటకు దేవస్థానం ఈవో సుభద్ర ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవస్థానం విద్యుత్ కాంతులతో మిరమిట్లు కొలిపే లైటింగ్తో భారీ సెట్టింగ్లను ఏర్పాటు చేశారు. ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా మంచినీరు, మజ్జిగ, పార్కింగ్ సౌకర్యం, భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లు, వైద్య సదుపాయాలు, ఫైర్ ఇంజిన్లు తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయి. సింగరకొండపైన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి అద్దంకి ఆర్టీసీ ఉచిత బస్సులను ఏర్పాటు చేసింది. అద్దంకి నుంచి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ వారు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం 69వ వార్షిక తిరునాళ్ళ మహోత్సవాలు నిన్న ఉదయం ధ్వజారోహణతో మొదలైనవి. సాయంత్రం గజవాహన సేవ జరిగింది. ఈరోజు ఉదయం విశేషమైన అభిషేకం జరిగింది స్వామివారికి.
అలాగే వాళ్ళ సాయంత్రము పుష్పవాహన సేవ ఉంటుంది. రేపు యాక్చువల్ తిరునాళ్ళ రోజు రేపు ఉదయం 5 గంటల నుంచి స్వామివారి దివ్య దర్శనం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రము రథోత్సవం ఉంటుంది. రేపు తిరునాళ్ళకి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు కానీ, తర్వాత చలవ పందిళ్ళు కానీ, షామియానాలు, తర్వాత భక్తుల కోసం ఉచిత మజ్జిగ, మంచినీళ్ళు, ఉచిత ప్రసాదాలు, అన్ని రకమైన భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశాము. కావున భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆయన కృపకి పాత్రలు కావాల్సిందిగా. ఆరుగాలం కాయా కష్టం చేసి సాగు చేపట్టిన ఉప్పు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉప్పు దిగుబడులకు కనీస ధరలు లేకపోవడంతో ఉప్పు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇప్పుడు దిగాలు పడ్డారు. పంట చేతికొచ్చి కష్టాలు తీరుతాయనుకుంటే ఉప్పు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఉప్పు సాగు చేపట్టిన రైతుల దయనీయ పరిస్థితిపై ప్రత్యేక కథనం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే తీర ప్రాంతమైన చినగంజాం, నాగులుపులపాడు, ఒంగోలు, కొత్తపట్నం, సింగరాయకొండ, ఓలోపాడు మండలాల్లో ఉప్పు సాగు చేస్తుంటారు. వేల ఎకరాల్లో సాగు చేసి పండించిన ఉప్పును తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. గతంలో 50 కేజీల బస్తా 300 ధర ఉండేది. ప్రస్తుతం దిగుబడి అధికంగా ఉన్న వ్యాపారులు, మధ్యవర్తులు సిండికేట్గా మారి 50 కేజీల ఉప్పు బస్తా 70 నుంచి 90 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని, దీంతో పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ధరకు అమ్మితే కూలీ ఖర్చులు కూడా రావని వారు వాపోతున్నారు. ధరలు లేకపోవడంతో కొందరు రైతులు ఉప్పు కోరార్ల వద్ద రాసులుగా పోసి నిల్వ చేసి పట్టాలు కప్పి భద్రపరిచారు. ఈ నెలాఖరుకైనా ఆశించిన ధరలు వస్తాయేమోనని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నాటార్ లక్ష్మణ, మాది మౌటమాల గ్రామం, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా. నేను ఉప్పు రైతుని. గతంలో 70,000 నుంచి 60,000 దాకా రేటు ఉండింది. ఇప్పుడు మరీ 17,500 చేశారు. 17.5 టన్ను, 100 రూపాయలు పడుతుంది కింటా బస్తా. రైతుకి బాగా నష్టం వస్తుంది. ఈ మనిషికి కూలీలు మనిషికి రోజుకి వచ్చేలేక 500 కూలీ అవుతుంది. 2 పూటలు 500, 1000 రూపాయలు అవుతుంది. ఈ చేసిన రైతుకి చాలా నష్టం వస్తుంది. ఆడ మనిషికి రోజుకి వచ్చి 300 లెక్కన, పూటకు వచ్చి 300, 2 పూటలు వచ్చి 600 కూలీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. గతంలో 60,000 నుంచి 70,000 రేటు వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేటు 17,500. కింటా వచ్చి 100 రూపాయలు లెక్కన పడుతుంది. పెంచేం పడతలేదు. రైతుకు నష్టం వస్తుంది కాబట్టి ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. చెప్పండి. దిగుబడి కూడా లేదు. ఉప్పు దిగుబడి కూడా చాలా తక్కువగా ఉంది. కానీ కౌలు తీసుకున్న రైతులు చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వం తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. గిట్టుబాటు ధర కూడా గవర్నమెంట్ కల్పించాలని కోరుతున్నాం. పుర్ని కోటిరెడ్డి, మోటమల గ్రామం. ఏడప్పు అసలు ఏమీ దిగుబడి లేదు ఈ సంవత్సరము. అన్నిట్లోనే కూలి కూడా ఏటికి 100 రూపాయలు పెరిగిపోయింది. దానివల్ల గవర్నమెంట్ ఏదైనా సాయం చేయాలని, మాకు రేటు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నాము. అన్నిట్లో నీడేమో 60,000 కానించి 70,000 కానించి 50,000 దాకా అమ్మింది. 17,500 అట్లా కడుతున్నారు. మాకేం గిడతలేదు. ప్రభుత్వం ఏదైనా అక్కడ సాయం చేయాలని మేము కోరుతున్నాం. అసలు ఏం లేదు గిట్టుబాటు ఇయ్యడు. కౌలు రైతులు తీసుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అదిగాక సొంత కోళ్ళు కూడా అసలు గిట్టక ఆపేసే పరిస్థితిలో ఉంది కొటారి. ఏదైనా కనీసం 30,000 అని ఉండాలి. ఉంటే కానీ కూలీలకి మా ఈ కరెంటు బిల్లులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. 17.5 టన్నులు ఉప్పు కేవలం 17,000 రూపాయలు మాత్రమే ప్రస్తుతం వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని, గతంలో 40 నుంచి 60,000 దాకా ధర పలికిందని, నేడు ఒక్కసారిగా రేటు కుదేలు కావడంతో కూలీలకు ఇచ్చే ఖర్చులు కూడా రాలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయామని అంటున్నారు. పుర్ని పుల్లారెడ్డి, మోటమాల గ్రామం. ఉప్పు రైతులు మరీ నష్టపోతున్నారు. ఈ కూలి చూస్తే అతికి మించిన కూలి రేట్లు పెరిగిపోయినాయి. ఉప్పు రేట్లు చూస్తే మరీ దారుణంగా తగ్గించేశారు. మాకు మాత్రం మేము సొంత సేద్యం చేసుకుంటేవాడు మళ్ళీ మేము కూలికి వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి అయిపోయింది. దాన్ని బట్టి మీరు ప్రభుత్వం వారు దీన్ని ఎట్లా పరిశీలించండి సార్. అప్పుడు రేట్లు అంటే అప్పుడు 75,000, 70,000, 60,000 ఉండింది కాబట్టి రాష్ట్రపతి మొత్తం వర్షాలు ఉన్నాయి కాబట్టి ఉప్పు సాగుబడి తక్కువ కాబట్టి అప్పుడు రేట్లు పెరిగినాయి.
అప్పుడు రేట్లైనా 300 చిల్లరే 400 లోపు నింది కూలి వారికి. కూలి వాళ్ళే రైతులకి వడ్డీకి ఇస్తామంటున్నారు. ఇక వాళ్ళకి ఆడ వడ్డీకి తీసుకొని మనం చేసేది ఏందని మేమే వెళ్ళి మేము సొంత సేద్యం చేసుకుంటాం. మేము కూడా కూలి వారికి వెళ్ళి ఎట్టో పిల్లది బతుకుతున్నాము. మీరు సహారిస్తే ఏదన్నా ఒకరు మాకు ఒక సంతోషంగా ఉంటుంది. ఈ సంవత్సరం అసలు గిట్టుబాటు కాదు. 1 ఎకరం వచ్చి ₹1,00,000 తీసుకొని ఉంది. ఇదే రేట్లు ఉంటాయి. ఎట్ట 30-40 వేలు ఉండకుండా అడగబోదు. 30,000 ఉంటే గిట్టుబాటు ధర అయితే ఏదైనా ₹10,000 పోయినా కరెంటు బిల్లు ఏం తక్కువ రావటం లేదు. నెలకు వచ్చి 1 ఎకరానికి వచ్చి 1,500-2,000 అవుతాయి. 1 ఎకరానికి వచ్చి ఇది ఇంత కూలి అవుతుంది, ఇదిగో ఇంత దిగుబడి వస్తుంది. ఇంత మాకు కూలి నాలి బోను 10,000 మిగిలితే చాలు. 1 ఎకరానికి వచ్చి 10 బళ్ళు తీస్తాం సంవత్సరానికి. ఇప్పుడు మాత్రం మిగలవు. ఈ ముందు పెట్టుబడి పెట్టాం కదా 80,000-70,000. ఇప్పుడు 10 ఆరులు 60,000 10 నాపులు తిత్తే వారానికి పంట. కూలి గిట్టుబాటు అవటానికి దానికి సరిరుద్దుకూడదు. ముందు పెట్టినవి మాత్రం నష్టపరిహారం కలిపిపోతే ఇంకా ఏడదే వలసపోవాల్సిందే. ఉప్పు పంట పండించాలంటే 1 ఎకరాలో సగభాగం ఒడ్డుకు వదిలేసి సగభాగం మాత్రమే పంటను పండించాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు అంటున్నారు. గతంలో మద్దతు ధర ఉండటంతో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర పలికి ఆర్థిక వెసులుబాటు కలిగిందని, కానీ ఏడాది పూర్తిగా నష్టాల్లో రైతులు మునిగిపోయారు. రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ఉంచితే అప్పులు ఇచ్చిన వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తూ పొలాల్లోనే పంటను ఎత్తుకు వెళ్తున్నారని, అందువల్ల రైతు కూలీగా మారిపోతున్నారన్నారు. రోజుకి ఒక మనిషికి ₹600 కూలీ చెల్లిస్తున్నారు. రైతులు పంట పండించే దానికంటే కూలికి వెళ్తేనే గిట్టుబాటు ధర వస్తుందని, ఇలాంటి దయనీయ స్థితి ఎప్పుడూ చూడలేదని ఉప్పు రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని కొత్తపట్నం మండల రైతులు అంటున్నారు. గత సంవత్సరం పోయిన సంవత్సరం 70-60 వేలు ఉండింది 17.5 టన్ను వచ్చి. ఈ సంవత్సరం 17 వేలు కూడా లేదు. గిట్టుబాటు ధరక కూలీలు ₹500 కూలీలు, మోత వాళ్ళకి ₹350 ఎక్కువ తీసుకున్నారు. పోయిన సంవత్సరం రేట్లు ₹50,000 ఉంటే ఎకరా వచ్చి ఈ సంవత్సరం ₹1,00,000 తీసుకుని ఉన్నారు. వాళ్ళకి గిట్టుబాటు ధరక అల్లాడిపోతున్నారు. కానీ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా రేటు డౌన్గా చూపిస్తున్నారు. 17.5 టన్ను వచ్చి 12,000 13,000 అని చెప్తున్నారు. పోయిన సంవత్సరం అంటే 50,000 కానించి 70,000 ఉండింది. అప్పుడు కూలీలకు కానీ ఈ కౌలు తీసుకున్న రైతులకు కానీ బాగా సమ్యంగా ఉండింది. ఈ సంవత్సరం బాగా దెబ్బతిని ఉంటున్నాము. కానీ కూలీలు మనిషికి వచ్చి మగవారికి వచ్చి 500, ఆడవారికి వచ్చి 300. ఈ సొంతగా చేసుకున్నా కూడా గిట్టుబాటు ధర లేదు. వాళ్ళకి గిట్టుబాటు ధర లేక కూలీలకి 500, ఆడవారికి 300 ఇట్లా ఇచ్చుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి పైవారు కొంచెం చర్య తీసుకొని మా మీద దయ ఉంచి కొంచెం రేట్లు పెంచమని అక్కడ వ్యాపారస్తులకి చెప్పవలేను. మోటుమాల అండి, మాది పురిని వెంకటేశ్వరుని మోటుమాల. ఈ ఉప్పు రైతులు అండి. ఇక్కడ గత పోయిన సంవత్సరంలో దాదాపు ఒక బండి వచ్చి లారీ వచ్చి 60,000 దాకా అమ్మిందండి. ఈ సంవత్సరం వచ్చేలేక దాదాపు కూలి పెరిగిపోయింది. కూలి ఆడవాళ్ళకి 400, మగ మనిషికి ₹500. ఇప్పుడు మనం ఇక్కడ ఈ సంవత్సరం చూస్తే మరి డౌన్ అయిపోయింది. ప్రభుత్వానికి అర్థం ఏంటంటే మాకు ఈ ఉప్పు రైతులకి కొంచెం ఆర్థిక సహాయం కానీ ప్రభుత్వం కొంచెం మార్కెట్ పెంచేదాన్ని కానీ మాకు సహాయపడి మమ్మల్ని అందరినీ కొంచెం ఆదుకోవాలండి. ఈ సంవత్సరం మరి కూలీలు కూడా రాకుండా ఎక్కడ స్టాక్ అక్కడ పెట్టేసుకున్నామండి. కొనేవాళ్ళు లేక రేటు మార్కెట్ లేక ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడుతున్నామండి. కనీసం వర్క్ చేసిన వాళ్ళు కూడా డబ్బులు ఇబ్బంది అవుతున్నామండి. మేము ఈ ప్రభుత్వాలు మమ్మల్ని కొంచెం ఉప్పు రైతుల్ని ఆదుకోవాలండి. మా అందరినీ గమనించి గతంలో కొంచెం మార్కెట్ ఈ సంవత్సరం మరి మార్కెట్ లేకపోలేకే కనీసం ఈ ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు వచ్చినా కనీసం ఉప్పు రైతుల్ని కరెక్ట్గా దీన్ని అంచనేసి మమ్మల్ని కొంచెం ఆదుకునే ప్రభుత్వాలు సహాయపడలేదండి. మాకు ఫస్ట్ నుంచి మాకు మామూలుగా ఫస్ట్ దాదాపు 60,000 దాకా అవుతుందండి ఎకరాకి. దాదాపు లాస్ట్కి వచ్చేలాక మాకు పెద్దగా మిగలవు. అది మార్కెట్ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏంటంటే వ్యాపారస్తులు కూడా విలీనం అయ్యారంటే మాకు అందుబాటు రేటు ఇవ్వటం లేదు. ఈ ప్రభుత్వాలన్నీ మాకు కొంచెం సహాయపడాలి, కొంచెం మార్కెట్ పెంచాలండి.
పెంచి మమ్మల్ని కొంచెం ఉప్పు రైతులను ఆదుకోవాలని చెబుతాం కోరటమైంది. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల వర్ధంతి కార్యక్రమం ఈ నెల 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో జరుగుతుందని నాస్తిక సమాజం నిర్వాహకులు కోటేశ్వరరావు తెలిపారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సుదర్శన్, చావలి సుధాకర్, బి సుభాష్, డాక్టర్ ఎం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి మన దేశంలో స్వతంత్ర పోరాటానికని ప్రాణాలు అర్పించినటువంటి షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళు మరి ఆనాడు జాతీయ అసెంబ్లీలో, ఇప్పుడు పార్లమెంట్ అంటున్నాం, 1929లో మరి ఆనాడు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మరి ప్రజలందరికీ తెలియాలి బ్రిటిష్ పాలకులు ఏ విధంగా కార్మికులు అణగదొక్కడానికి చట్టాలు చేస్తున్నారో ఆ చట్టాల యొక్క తత్వాన్ని ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆనాటి రాజ్గురు, సుఖదేవ్ వర్ధంతి నేపథ్యంలో ఇక్కడ సదస్సు జరుగుతుంది. ఈ అంశాలకు సంబంధించింది విప్లవకారుడు భగత్ సింగ్ నేను ఎందుకు నాస్తికుడు అనేటువంటి అంశం మీద, అట్లాగే శాస్త్రీయ విధానాలు ఎలా ఉండాలనేటువంటి విధానం మీద, అట్లాగే గణితానికి భౌతికవాదం, తత్వశాస్త్రం మీద ప్రధాన అంశాలుగా ఈరోజు అక్కడ సదస్సు జరుగుతుంది. దీంట్లో అదే సందర్భంలో ఒక్కొక్క అంశం మీద చర్చా వేదికలు కూడా జరుగుతాయి. ప్రముఖ వక్తలు మేధావులైనటువంటి వీర చౌదరి తదితరులు అందరూ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఒంగోలులో ఉండేటువంటి విద్యావంతులు, ప్రజాతంత్రవాదులందరూ పాల్గొని ఈనాటి కాలంలో సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ యొక్క ఆశయాలను, ఆలోచనల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలు పోవాలి, మూఢనమ్మకాలు బాగుంటే ప్రజలు ఎలాంటి ఆలోచనలు చేయాలనేటువంటి దానికి సంబంధించి భగత్ సింగ్ ఆ రోజు మనకి ఇచ్చినటువంటి పిలుపుని మనం ముందుకు తీసుకెళ్తాంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎడ్యుకేట్ ప్రోగ్రామ్ చేసాం. కాబట్టి అందరూ కూడా మల్లయ్యలింగంలో జరిగే కార్యక్రమానికి 31వ తేదీ అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. దేశ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 31వ తేదీ నాస్తిక సమాజం ఆధ్వర్యంలో మన ఒంగోలు సిపిఐ ఆఫీస్లో వర్ధంతి సభ సందర్భంగా కొన్ని అంశాల మీద సభ జరుగుతోంది. అనేక మంది ప్రముఖులు ఈ సభా కార్యక్రమానికి వచ్చి ప్రసంగిస్తారు, విలువైన ప్రసంగాలు చేస్తారు. నాస్తిక సమాజం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో, ఈ సదస్సులో ఒంగోలు ప్రాంతంలో ఉండేటువంటి విద్యావంతులు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజలు అందరూ పాల్గొని వారి త్యాగం స్ఫూర్తిగా ఈ దేశంలో సమానత్వ బీజాలు మరింత ముందుకు వెళ్ళడానికి కృషి చేయడానికి ఈ సభలో పాల్గొనాల్సిందిగా కోరుతూ మేము ఆహ్వానిస్తున్నాం. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవ దేవస్థాన ఈవో సుభద్ర ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు వాహన సేవకు పోటెత్తారు. ఆలయం ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. గజవాహన సేవ పూజ అనంతరం ఈవో సుభద్ర, అర్చకులు, భక్తులు స్వామివారి గజవాహనాన్ని లాగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా కోలాటం, భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. యేసుక్రీస్తు శిలువ బలియాగానికి ముందు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే మట్టల ఆదివారాన్ని ఒంగోలు కబాడిపాలెంలోని ఇండియా పెంతెకోస్త్ దేవుని సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సంఘ సహాయ కాపరి ఏనోష్ పాలస్, ఏంజిల్ పాలస్ దంపతులు సంఘంలోని చిన్నారులు, యువతతో కలిసి చర్చి నుండి కొత్తపట్నం బస్టాండ్ వరకు మట్టలు చేతపట్టుకుని క్రీస్తుని కొనియాడుతూ గీతాలు పాడుతూ ముందుకు సాగారు. మట్టల ఆదివారం ప్రాముఖ్యతను గురించి ఏనోస్ పాలస్ ప్రజలకు తెలియజేశారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలకు తమ పాఠశాల నుండి 4 విద్యార్థులు ఎంపికైనట్లు తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ మౌలాలి తెలిపారు. తమ పాఠశాల నుండి 6 విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాస్తే వారిలో 4 సీట్లు సాధించినట్లు చెప్పారు. గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించిన వారి భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని సీట్లు సాధించిన విద్యార్థులను మౌలాలి అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎందుకంటే ఒకసారి సీట్లు సాధించిన తర్వాత ఉన్నత చదువు చదువుకోవడానికి, అలాగే బాల్య వివాహాలు నిరోధించడానికి, మంచి చదువు చదువుకోవడానికి గురుకుల పాఠశాలలో ఆడపిల్లలకు మంచి వరం లాంటిదని చెప్పి మంచి అవకాశాలని ఉపయోగించుకోవాలని చెప్పి తల్లిదండ్రులకు విద్యార్థులకు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరికీ అభినందనలు. బల్లికురవ మండలం సోషల్ మీడియా కన్వీనర్ కొండవారులు గోపీరాజు యాదవ్పై టీడీపీ నేతలు మారణాయుధాలతో దాడి చేశారు. దీంతో గోపీరాజ్ యాదవ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు గ్రామస్తుల కథనం ప్రకారం ఉప్పుమాగులూరు పంచాయతీలోని సోమవరపాడు గ్రామానికి చెందిన గోపీరాజు యాదవ్ వైసీపీ సోషల్ మీడియా మండల కన్వీనర్గా ఉన్నారు. ఈ నెల 10వ తేదీన మేదరమెట్ల సమీపంలో పీగుడిపాడు వద్ద జరిగిన సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్లను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఉప్పుమాగులూరు గ్రామ టీడీపీ నాయకులు పిన్నెటి నాగరాజు, సురేష్, అమర్నేని వినోద్ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడియోలు పెట్టొద్దు, టీడీపీలో చేరాలని గోపీరాజ్ యాదవ్ బెదిరించారు. తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న టీడీపీ నాయకులు వేమవరం జంక్షన్ నుండి తమ గ్రామానికి వెళుతుండగా నాగరాజు, వినోద్, సుబ్బారావు, కొల్లా చౌదరి మారణాయుధాలతో దాడి చేశారు. గోపీరాజ్ యాదవ్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గుంటుపల్లి పిఎస్సికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిని అద్దంకి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పాణ్యం చిన్న హనిమిరెడ్డి వైద్యశాలకు వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గోపీరాజు యాదవ్ను అద్దంకి మండల పార్టీ కన్వీనర్ జ్యోతి హనుమంతరావు, అద్దంకి పట్టణ అధ్యక్షులు కాకాని రాధాకృష్ణమూర్తి, వైస్ చైర్మన్ దేశ్ పద్మేష్, బివి కృష్ణారెడ్డి పరామర్శించారు. మొన్న జగన్ సీఎం సిద్ధం సభలో నేను ప్రెస్ మీట్ ఇచ్చా. ప్రెస్ మీట్ ఇచ్చిన కాంచి 10 రోజుల నుంచి నా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈరోజు నన్ను దాడి చేశారు కత్తితో 4 మనుషులు. పాలపర్తి నాగరాజు, వినోదు, బాబు, సుబ్బు వీళ్ళందరూ నా మీద దాడి చేశారు ఈరోజు కత్తితో. అదన్నా కారణమే లేదు. ఆ రోజు ప్రెస్ మీట్లో జగన్ గురించి, గొట్టిపాటి రవికుమార్ గురించి మాట్లాడానని 10 రోజుల నుంచి నా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈరోజు నా మీద అటాక్ చేశారన్న జంక్షన్లో, ఉప్మాలూరు జంక్షన్లో నా మీద అటాక్ చేశారు. ఈరోజు ఒక్కడనే ఉన్నా, ఎవరు లేరు, ఒక్కడనే ఉన్నా చూసి కాపు కాసి నా మీద అటాక్ చేశారు. ఈరోజు చంపడానికి కూడా చేశారన్న. తల పగిలి 10 కుట్లు పడ్డాయి అన్న. మీరు చూస్తున్నారు ఇదిగో, తల పగిలి 10 కుట్లు పడ్డాయి. కత్తితో దాడి చేశారన్న. నేను తప్పించుకున్నా. ఇంకా ఉప్మాలూరు వాళ్ళు, మా పంచాయతీ ఉప్మాలూరు. ఒక సోషల్ మీడియా కన్వీనర్ని ఒక సిద్ధం సభలో ఏదో 2 పోస్టులు షేర్ చేశాడనే విషయంపై అత్యంత దారుణంగా అతను 2 పోస్టులు జగన్ సంబంధించిన పోస్టులు షేర్ చేశాడని, నువ్వు నువ్వు కూలి చేసుకునేవాడికి నీకు అంత అవసరమా అని బెదిరింపు చేసినటువంటి బెదిరింపు కాల్స్ చేసిన వాళ్ళు ఫోటోలు, ఫోన్లు కూడా ఉన్నాయి. అదే గోపీరాజ్ యాదవ్ గత 10 రోజుల క్రితమే మాకు తెలియపరిచాడు. వచ్చి మా మండల నాయకత్వానికి తెలియపరిచాడు. మేమందరం అలాంటివన్నీ సహజంగా వస్తుంటేలేమ్మా అని చెప్పాం. కానీ అత్యంత దారుణంగా ఈరోజు అతన్ని దాడి చేయటం అనేది చాలా ఘోరమైన విషయం. దీనిపై మేము మా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం, ఎస్పీ గారిని కలుస్తాం, న్యాయ పోరాటం ఎంత దూరమైనా వెళ్తాం.
వైఎస్ఆర్సీపీ అంటే శాంతియుతంగానే మేము ముందుకు వెళ్తాం. ఒక దౌర్జన్యం, అగ్రకులం అనే దౌర్జన్యంతో ఒక యాదవ కులానికి సంబంధించిన వ్యక్తిని అత్యంత దారుణంగా గొడ్డలతో నరికిన సంబంధితం. ఇది చాలా దారుణమైన విషయం. కత్తులతో తీసుకొని ఒక చేతి దెబ్బ కొట్టవచ్చు లేదా బెదిరించవచ్చు, కానీ కత్తులతో నరికి అంత తప్పు అతను ఏమి చేయలేదు. ఈ తెలుగుదేశం దౌర్జన్యాలని మేము పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. తేదీ 25/3/2024 సోమవారం. సహారీ ఉదయం 4:49 ఇఫ్తారీ సాయంత్రం 6:25 శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని మార్చలేరు, ఎందుకంటే నిన్ను మార్చగలిగేది నువ్వు మాత్రమే. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బిల్టన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.